వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్, మొన్న జరిగిన కుమ్మెర మల్లన్న స్వామి జాతర ఘటన ఏ విధంగా చూస్తారు, దాన్ని ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు భద్రత లేనటువంటి వ్యవస్థ ఈ భారతదేశంలో ఏర్పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు వాళ్ళకొక ఆయుధం అనేది కుల వివక్షతో మాట్లాడితే దానికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. కానీ బీసీలకు మాత్రము 70% ఉన్నటువంటి బీసీలకు 50 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఉద్యమాలలో ఇలా ఎట్టి చాకిరి కింద మగ్గుతున్నటువంటి కులాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల వ్యవస్థ నిర్మూలన చేయాలని చెప్పి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాపులే పోరాటం చేస్తే అదే ఆయుధంగా మరి తనను గురువుగా భావించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా కుల వ్యవస్థను నిర్మూలన చేయాలి, కులం పేరుతో దూషిస్తే దానికి ఒక చట్టం తీసుకురావాలన్న ఆలోచనతోని ఆ రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చట్టాన్ని తీసుకొస్తే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు లేదు బీసీలకు ఎవరో నాయకుడు వస్తాడు, ఎవరో వచ్చినప్పుడు వాళ్ళ కులాల గురించి వాళ్ళు చేపడతారు, మీకెందుకు అంబేద్కర్ గారు మీ మీ వ్యవస్థ గురించి మీరు మాట్లాడండి అన్నప్పుడు దాన్ని అక్కడ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు అగ్రకులాలు అడ్డుపడ్డారు. కానీ ఈరోజు ఇవాళ కృష్ణన్న 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కూడా ఎప్పటికీ ఇదే వాయిస్తున్నారు. బీసీలకు ఒక చట్టం తేవాలి, బీసీలను అంటరాని కులాలుగా చూస్తున్నారు. బీసీలు ఎక్కడికక్కడ శూద్రులు అంటే అంటరాని కులాలుగా భావించి వీళ్ళు ఎంతసేపు ఎలక్షన్లో ఓటేయడానికి, జెండాలు పట్టడానికి, జేజేలు పట్టడానికి, బిర్యానీ ప్యాకెట్లు తెచ్చి వాళ్ళు తిన్న ప్యాకెట్లను తూడడానికి, నీళ్లు పెట్టడానికి వాడికే అంకితమవుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్న ఈ వ్యవస్థలో చూస్తున్నట్లయితే ఇలా అగ్రకులాలు మరీ దుష్ప్రచారంతో మేము ఏదైనా గ్రామాలలో రెడ్డీలమే పరిపాలన ఉండాలి, రెడ్డీలు ఏ విధంగా చెప్తే ఎస్సీ ఎస్టీలు ఆ విధంగా నడుచుకోవాలి, మేము అగ్రకులాల మోచేతి నీళ్లు తాగాలి తప్ప అగ్రకులాలతో పాటుగా కూర్చోవద్దు, అగ్రకులాలతో పాటుగా చదువుకోవద్దు, అగ్రకులాలతో పాటుగా విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగంలో నిలబడొద్దు అని చెప్పి ఒక దురహంకారణతో ఇవాళ రెడ్డిలను చూస్తే మనం చూస్తున్నాం. మొన్న 27% నుంచి ఇలా 42% ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇలా రాహుల్ గాంధీ గారు బీసీలకు వెన్నుముకగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, బీసీలకు దిక్సూచిగా ఇలా మేము 42% రిజర్వేషన్లు ఇచ్చి భారత రాజ్యాంగంలోనే చరిత్రలాగా తెలంగాణ రోల్ మోడల్ లాగా చెప్పుకునే విధంగా మేము చెప్తామన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా మీ పరిపాలనలో మీరు చెప్పినటువంటి మాటల్లో ఇవాళ 42% రిజర్వేషన్లను తొక్కి పడేసారు. 2 సంవత్సరాలను బీసీలను నమ్మించి గొంతు కోశారు. ఇవాళ ఎక్కడికక్కడ ఖమ్మంలో ఇవాళ ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే దిక్కు దివానా లేదు. ఇవాళ మన నిజామాబాద్లో అక్కడ ఒక మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ దిక్కు దివానా లేదు. నిన్న నాగర్ కర్నూలు మీ యొక్క జిల్లా, మీ యొక్క ఉమ్మిడి జిల్లాలో మీ పరిసర ప్రాంతాలలో రెడ్డిలకు ఒక గుడి చైర్మన్లుగా ఇచ్చి వాళ్ళను ఆడిందే ఆట, పాడిందే పాట. అరే ఒక బీసీ బిడ్డ, ఎంబీసీ బిడ్డ, అందులో ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ బిడ్డ, ఒక రజక బిడ్డ, మనము ముట్టయితే బట్ట అయితే ప్రతి చావు పోతే మన బట్టలను క్లీన్ చేసి శుభ్రంగా మనల్ని చూసుకునేటువంటి కుటుంబాన్ని ఇలా దర్శనానికి వస్తే టికెట్ తీసుకోలేదని ఒక దుష్ప్రచారంతో డబ్బులు చెల్లిస్తానన్నా కానీ నీ డబ్బులు మాకు అవసరమని నువ్వు డబ్బులు ఇస్తానంటావా అని చెప్పి దురాలోచనతో ఆమెను బయటికి నెట్టేస్తే ఆమె గోడున అయ్యో దేవుడి దర్శనం కోసం వచ్చినాం, దేవుడి దర్శనం ఇంత 2 గంటలు లైన్లో ఉన్నామంటే ఎవరి కోసం ఉన్నవే అని దుర్భాషలు ఆడుతూ కాళ్ళతో పసిబిడ్డ, 2 నెలల పసిబిడ్డను కాళ్ళతోని తన్ని పడేస్తావా ఏడుస్తుంటే. ఒక్కసారి కాళ్ళతో తన్నేసరికి ఆ బిడ్డ విలవిల ఆడుతూ ప్రాణం విడిచినటువంటి బిడ్డను ఇవాళ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇదేనా పోలీస్ యంత్రాంగం చేపట్టాల్సిన బాధ్యత? అంటే డబ్బులున్నోళ్ళకు కొమ్ము కాసే యంత్రాంగం ఇది మాకు అవసరమా? మీరు ఆ స్పాట్కు పోయారు, అక్కడ నగర్ కర్నూలు వెళ్ళారు, కుమ్మెర గ్రామానికి కూడా సందర్శించారు. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పాప లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, ఆ టెంపుల్ దగ్గర ఏమన్నా పరిసరాల ప్రాంతాలలో మీరు చూసిన
ఏమన్నా ఆధారాలు కనిపించినాయా అంటే పోలీసు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కదా అక్కడ పాపన లేదు అని చెప్పేసి కూడా డిఎస్పీ చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? మీరేమో తన్నీరు అని చెప్పేసి మీరు చెప్తున్నారు, మధుసూదన్ రెడ్డి దన్నట్లు మీరు చెప్తున్నారు, కాదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడాలి? అక్కడ కండ్లతో చూసినటువంటి ప్రజలు ఉన్నారు, అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కదా. పసికందు 2 నెలల పసికందును ఇంట్లో పెట్టి దేవుడి దర్శనానికి ఏ తల్లిైనా వస్తుందో మానవత్వంతో ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, డిఎస్పీకి కూడా నేను గుర్తు చేస్తున్నా. మీరు పోలీస్ యంత్రాంగంలో అగ్రకులాలను కాపాడే ఒక ప్రయత్నంలో ఇదొక భాగంగా మీరు మాట్లాడుతున్నారు. అంటే బలము బలగము ఉన్న వాళ్ళకి మీరు కొమ్ము కాస్తారా? నిరుద్యోగ ఒక పేద వర్గాలకు, ఒక ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు మీరు మీ అండ లేదా? ఇలా మేము పోలీసులు అంటే మేము గౌరవిస్తాం. పోలీస్ శాఖకు అదేవిధంగా లాయర్ శాఖకు, అడ్వకేట్ శాఖకు, అదేవిధంగా డాక్టర్లకు మేము మేము వాళ్ళ మీద ఒక పెద్ద గొప్ప నమ్మకంతో ఇవాళ మేము వాళ్ళంటే గౌరవిస్తాం. అలాంటి పోలీస్ వ్యవస్థనే మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మలను మా బిడ్డ ఆడ కండ్ల ముందల బిడ్డ నెత్తుకొని వస్తే 2 నెలల బిడ్డ ఇంట్లో ఉంటే బుక్క ఇదయ్యి పాలకు ఇదయ్యి ఉండగలుగుతుందా? 2-3 నెలలు 2-3 గంటలు ఉండగలుగుతుందా? ఒకసారి పోలీస్ యంత్రాంగం ఆలోచన చెప్పే విధానాలలో కూడా న్యాయం ఉండాలి, చట్టబద్ధత ఉండాలి. మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నంలో మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని మీరు కోల్పోయే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది తప్పు. పోలీస్ యంత్రాంగానికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, బిడ్డ ఖబర్దార్. మేము మా కష్ట జీవితంతో ఇవాళ మేము ఓటు వేస్తే మిమ్మల్ని పరిపాలనలో మిమ్మల్ని ముందుండి మా బయట చెమటొచ్చిన పైసలు మేము జీతాలు ఇస్తున్నాం. ఎవరి జీతం కాదు, ప్రభుత్వ శాఖ నుంచి ఎక్కడి నుంచి రాలేదు. మా కుల వృత్తులు ఇవాళ ఎట్టి చాకిరి, ఇవాళ గౌడ కానీ, ఇవాళ ముదిరాజు కానీ, బెస్త కానీ, యాదవ కానీ, గంగపుత్ర కానీ, రజక కానీ, నాయ బ్రాహ్మణ కానీ, విశ్వబ్రాహ్మణ కానీ, కొమ్మరి కొలుల్లో పుట్టిన ప్రతి పైసా వచ్చేది మేము కట్టే పన్నుతోని. ఇలా సాకి రైవుల దగ్గర మేము చాకరీ చేసినటువంటి ఫలాలతోని మీకు ఇలా రాజ్యాంగంలో ఇలా వనరులను సమకూరుస్తున్నాం. కుల వృత్తుల ద్వారానే మీకు వనరులు సమకూరుస్తున్నాం. ఆ వనరులను మీరు దుర్వినియోగపరుచుకుంటూ మీ జీతాలు చెల్లించుకుంటూ ఇలా మా మీదనే మీ పెత్తనం చెలాయించే ప్రయత్నాలు మీరు మానుకోవాలి. లేకపోతే ఇవాళ ఎంబీసీ కులాలు ఏకమై, బీసీ కులాలంతా ఏకమై మీ తిరుగుబాటు మన చూశారు గారు నాగర్ కర్నూల్లో ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో, డాక్టర్ అరుణ్ అన్న గారి నేతృత్వంలో 40 నుంచి 50, 60 కార్లు ప్రయాణిస్తుంటే అక్కడికక్కడ పోలీసులు దిగ్బంధం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ వనపర్తిలో మన అదేవిధంగా అది ఏం గ్రామము అక్కడ మనము ర్యాలీ తీసింది పిల్లలంతా నాగర్ కడతాల దగ్గర పెద్ద ఎత్తున ఎవ్వరు కూడా ఆపలేరు. కృష్ణన్న నిస్వార్థం లేనటువంటి వ్యక్తి, మల్లెపూ లాంటి మచ్చలేనటువంటి నాయకుడు. ఇలా డాక్టర్ అరుణ్ అన్న నాయకత్వంలో ఇలా ఢిల్లీలో ఏసీబీ భవన్ని ముట్టడించినటువంటి 250 మంది మిలిటెంట్లను పెట్టుకున్నారు. ఎక్కడ పోయింది మీ మిలిటెంట్? ఇలా న్యాయం అడిగితే, చట్టబద్ధత అడిగితే, ఇలా మా హక్కులను మీరు కాల రాస్తున్నారని ప్రశ్నిస్తే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారా? వెంకటేష్ గారు, అక్కడ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పూజారులు కూడా ఈ మల్లన్న స్వామి టెంపుల్ సంబంధించి ఒగ్గు కళాకారులు కావచ్చు, అంటే ఓన్లీ ఆ కమ్యూనిటీకి సంబంధించి గొల్లకుర్మ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే పూజారులు ఉండేది అని చెప్పేసి గతంలో చెప్పారు. సో ఇప్పుడు మరి చైర్మన్లు పూజారులు అంతా ఈ 2 ఏళ్లలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఏంటి మరి అక్కడ జరుగుతున్న కుట్ర ఏంటి? ఆ కుట్రలో భాగమేనా ఇది అనుకోవచ్చా ఏంటి మరి? అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కూడా టెంపుల్కి పోయే ఇంకా కూడా ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఆ అర్హత లేకుండా ఉందా అంటే హక్కు కోల్పోతున్నామా రోజుకు అని కొంతమంది అనుకుంటున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఎస్, మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు అడిగిండ్రు మీరు. ఆర్ కృష్ణన్న నేతృత్వంలో 50 సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలను విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఒక మైలురాలిగా తీర్చిదిద్దిండు. ఇలా ఎలక్షన్లో పోటీ పడడానికి ఇలా అగ్రకులాలు ఇంతకుముందు పార్టీలు ఏమనేవి, గెలుపు గుర్రాలకు సీట్లు ఇస్తామని, ఇలా గెలుపు గుర్రాలను తయారు చేసిండు ఆర్ కృష్ణన్న. ఇలా డాక్టర్ అరుణ్ అన్న వాయిస్తోని ఇలా యువతంతా ఎక్కడికక్కడ మేము పోటీ పడడానికి సిద్ధపడుతున్నటువంటి వ్యవస్థలో ఇలా అగ్రకులాలు భరించలేక
జీర్ణించుకోలేక ఇలా చిన్న ఎగ్జాంపుల్ ఇలా ఖమ్మం పోవడానికి డాక్టర్ అరుణ్ అన్న అక్కడ జరిగినటువంటి అరాచకాలకు బయలుదేరుతున్నటువంటి తరుణంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు పోలీసులు, అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా అరే కృష్ణన్న కొడుకు ఇక్కడికి డాక్టర్ అరుణ్ బాబు గారు వస్తే ఇక్కడ యువత మొత్తం అతని వాయిస్తోని ఎక్కడికక్కడ దిగ్బంధం చేయడానికి, మినిస్టర్లను కూడా చూడకుండా అడ్డుపడడానికి ప్రయత్నిస్తారు. అతన్ని రానియొద్దు. ఇవాళ ఢిల్లీలో చూసాం, ఇక్కడ హైదరాబాద్లో కూడా రాష్ట్ర లెవెల్లో ఎక్కడ తిరిగినా అని యువతంతో యువసేన నాయకత్వం డాక్టర్ అరుణన్నను ప్రశంసలు పొందుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో అలాంటి వాయిస్ వస్తే ఇలా మిలిటెంట్లుగా తయారవుతారని ఒక భయభ్రాంతులకు గురవుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా నాగర్ కర్నూలులో కూడా మొన్న డాక్టర్ అరుణన్న గారు మాట్లాడుతుంటే, ఆర్ కృష్ణన్న గారు ఇట్లా మాట్లాడుతుంటే తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. పోలీసులను అడ్డుకోవడం, ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధం చేశారు. కానీ వాళ్లకు జీర్ణించుకోలేక ఇలా మీరు అడిగినట్టు ఇలా అగ్రకులాలు ఒక్క ఊర్లో ఒక గ్రామంలో ఒక్క ఇల్లు ఉండని ఆ ఊర్లో సర్పంచులు మేమే ఉండాలి, ఎంపీటీసీలు మేమే ఉండాలి, జడ్పీటీసీలు మేమే ఉండాలన్న అహంకారంతో ఇవాళ పోలీసులు ప్రొటెక్షన్తో ఇవాళ భయభ్రాంతికి గురవుతున్నారు. కానీ కృష్ణన్నకు గ్రామాలలో నుంచి రెడ్డిలు ఫోన్లు చేసి అన్న మేము ఉండేది 10 ఇండ్లే అన్న మాకు తిరుగుబాటు చేస్తున్నారు, మమ్మల్ని కొట్టడానికి తయారవుతున్నారంటే కృష్ణన్న ఎంత నిస్వార్థమైనటువంటి వ్యక్తి చూడు. సరే వాళ్ళు ఏదో పొరపాటు చేయొచ్చు, వాళ్ళని ఏమనవద్దు, మనం న్యాయం కోసం పోరాడదాం, దాన్ని తెగించి పోరాడదాం. న్యాయం జరిగేంత వరకు ఏ బిడ్డని కూడా వదిలిపెట్టకుండా మనం ప్రయత్నం చేద్దాం. కానీ మీరు అగ్రకులాల మీద ఎదురుదాడులు చేయొద్దు అని చెప్పి ఎంత సౌహృదయంతో, ఎంత గొప్ప మనస్తత్వంతో చెప్పిండో ఒక్కసారి ఆలోచన చేయాలి. రెడ్డి జాగృతి కూడా చెప్తున్నా, బిడ్డ మీరు ఖబర్దార్, మీరు అహంకార దుష్ప్రచారంతో మీకు ముఖ్యమంత్రి మీ అగ్రకులాల రెడ్డి ఉన్నాడని ఆలోచన చేస్తున్నారేమో. రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణన్న గారి, డాక్టర్ అరుణన్న గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మిలిటెంట్ ఉద్యమాలు జరుగుతాయి. మా వాటా ఎంతో మేము దక్కించుకునేంత వరకు, మీరు ఇచ్చేది 42% బిచ్చం, మా వాటా మేము దక్కించుకునేంత, మేమెంతో మా వాటా దక్కించుకునేంత వరకు ఎక్కడికక్కడ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటి నుంచి జరగబోయే ఉద్యమాలలో మీకు తిరుగుబాటు చేసే ప్రయత్నంలో మా ఎజెండా ఎట్లా ఉంటుందో మీరు చూడండి. మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ఓపెన్ కేటగిరీలలో కూడా మా వాటా కోసం మేము ఎట్లా పోటీ పడ్డామో, మా ఓటు మేము వేసుకొని మా నాయకులను ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో, ఇలా ముఖ్యమంత్రి సీటు దక్కించుకునే బాధ్యత మాది. ఎక్కడికక్కడ మీకు సీట్లు ఇచ్చే బాధ్యత మేము వస్తాం తప్ప మీ దగ్గర మేము బిచ్చం అడగం. బిగ్గర్సం కాదు, బిగ్గెస్ట్ క్యాస్ట్లం అనేది మీకు చూపిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమంతా ఏకమవుతాం, ఓటు బ్యాంకు ఒకటి చేసుకుంటాం, తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం. తిరుగుబాట్లకు మేము వెళ్ళేది లేదు. మా ఎదురమ్ముల ముందులు ఉండి మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. నిన్న చనిపోయిన అమ్మాయికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ఇస్తూ ఆ కుటుంబంలో ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏ గ్రామంలో పసి కందుకు కూడా ముళ్ళు గుచ్చుకుంటే ఆర్ కృష్ణన్న, డాక్టర్ అరుణన్న గారి నాయకత్వంలో దంతకైనా తెగించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో రాష్ట్ర సర్కార్ కావచ్చు, రాష్ట్రంలో కొనసాగుతున్న పెద్దల అండదండతో, అంటే ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి స్వగ్రామానికి చాలా దగ్గరలో ఉంటుంది నగర్ కర్నూలు జిల్లా. మళ్ళీ ఇప్పుడు ఈ కుమ్మేర మల్లన్న స్వామి టెంపుల్ విలేజ్ అక్కడ జరగడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే 8 మంది బాధితులు ఉన్నారో వాళ్ళంతా రెడ్డిలే కాబట్టి ఇక్కడ కేవలం బీసీలను టార్గెట్ చేసి ఆ చిన్నపిల్లని చూడకుండా కూడా వాళ్ళ తల్లిదండ్రుల పైన దాడి చేస్తుంటే వాళ్ళ నాయనమ్మ మచ్చ చిన్నపిల్లని కాళ్ళ మీద వేస్తే దుర్మార్గులు కాలుతో దన్ని చంపేసిరు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇదే సంఘటన ఇంకా ఎక్కడన్నా రిపీట్ అయితే మాత్రము ఈ రాష్ట్రంలో ఊరుకునేది లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పడం అనేది అయితే జరిగింది. కానీ అక్కడ జరిగిన అన్యాయానికి ఎంత చేసినా తక్కువనే అని చెప్పేసి అక్కడ ఆ కుటుంబానికి, అంటే గణేష్ కావచ్చు, గణేష్ భార్య కావచ్చు, ఒక ఉద్యమం, ఒక గవర్నమెంట్ నౌకరీ ఇవ్వాలి, ఒక ఇల్లు కట్టేయాలి, ₹1 కోటి ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా వారు కోరుకోవడం అనేది అయితే జరిగింది. అలాంటిది కానీ జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల తరపున ఉద్యమాలు చేస్తాము, ప్రభుత్వాన్ని తల వంచే విధంగా చేస్తాము అని చెప్పేసి ఇప్పుడు తేలిపోతుంది. రేవంత్ రెడ్డి వర్గమా లేకుంటే రేవంత్ రెడ్డి బీసీల వర్గమా? అంటే రెడ్డిలు చంపారు కాబట్టి ఇవన్నీ మా కండిషన్లు ఒప్పుకోనకపోతే, బీసీలకు న్యాయం జరగకపోతే రేవంత్ రెడ్డి హత్య చేపించినట్లే అని చెప్పేసి కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.